Hello students, welcome to Quant with Heinz. ఈరోజు మనం SSC CGL Tier 2 18th January 2025 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాము. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్ జామెట్రీ క్వశ్చన్. ఇక్కడ ఒక ABC ట్రయాంగిల్ ఒక సర్కిల్ లోపల ఉంది విత్ సెంటర్ O. మనకి AB, BC, AC మెజర్మెంట్స్ ఇచ్చారు 21, 20, 29 అని. అది AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ మనకు వచ్చింది. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే B దగ్గర 90 degrees ఉందని మనకు అర్థమవుతుంది. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ సర్కమ్ రేడియస్ అని అడిగారు, అంటే క్యాపిటల్ R. అంటే ఈ సర్కిల్కి O సెంటర్ అయితే OA ఈక్వల్స్ టు OC ఈక్వల్స్ టు R. ఇది సర్కమ్ రేడియస్, అది మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ హైపోటెన్యూస్ బై 2, ఎందుకంటే OA ఈక్వల్స్ టు OC ఈక్వల్స్ టు AC బై 2 కాబట్టి హైపోటెన్యూస్ బై 2. ఇక్కడ హైపోటెన్యూస్ మనకి AC లెంగ్త్ 29 centimeters, 29 by 2. 2 1 time 2 4s are 8.5. Option 4. Second question, 2200 meters long circular track ఇచ్చారు. సరిత ఇంకా కవిత సైకిల్స్ మీద ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు. సరిత అయితే కవిత. స్పీడ్స్ ఇచ్చారు 20 km/h, 16 km/h అని. క్వశ్చన్ ఏమడిగారంటే ఎంత టైం పడుతుంది వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి. ఇక్కడ టైం మనకు తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్ అని. డిస్టెన్స్ 2200 meters బై స్పీడ్ ఇక్కడ రిలేటివ్ స్పీడ్ మనం తీసుకుంటాము. ఇక్కడ వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు కాబట్టి మనము యాడ్ చేస్తాము. 20 + 16 km/h అంటే 2200 meters బై 36. ఇక్కడ km/h ఉంది, మనం m/s కన్వర్ట్ చేద్దాము. అంటే 5/18 m/s. 18 1 time 2 times, 5 into 2 10 కాబట్టి ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ 220 seconds. కానీ ఇక్కడ ఆప్షన్స్లో మినిట్స్లో ఇచ్చారు కాబట్టి 220/60 minutes. 0 0. ఇక్కడ న్యూమరేటర్ని 18 + 4 అని రాయొచ్చు బై 6. అంటే 3 minutes plus 4/6 minutes. 4/6 minutes to 3. Minute 60 అంటే 3 1 time 320 అంటే 3 minutes 40 seconds. Option 1. థర్డ్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ జామెట్రీ క్వశ్చన్. ఇక్కడ ట్రయాంగిల్ HJKలో HJ సైడ్ ఈక్వల్స్ టు సైడ్ HK అని ఇచ్చారు. అంటే యాంగిల్ J ఈక్వల్స్ టు యాంగిల్ K అని. G is a point on HJ such that HG ఈక్వల్స్ టు JK ఈక్వల్స్ టు GK అని. ఇక్కడ నుంచి సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇక్కడ GG క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ H ఈక్వల్స్ టు యాంగిల్ K. ఇంకానేమో ఈ రెండింటి మధ్యన KK క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ G ఈక్వల్స్ టు యాంగిల్ J అని మనకు వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి యాంగిల్ H టీటా అనుకుంటే యాంగిల్ K కూడా టీటా అని అర్థం. యాంగిల్ G, ఇక్కడ యాంగిల్ G ఇది 180 - 2θ, ఎందుకంటే ట్రయాంగిల్లో HGKలో ట్రయాంగిల్లో 180 degrees అన్నప్పుడు టీటా అయితే ఈ యాంగిల్ 180 - 2θ. ఇక్కడ మళ్ళీ లైన్ కాబట్టి ఇది 2θ అవుతుంది. ఇక్కడ నుంచి యాంగిల్ J ఈక్వల్స్ టు యాంగిల్ G కాబట్టి ఇది 2θ అవుతుంది. ఫస్ట్ నుంచి యాంగిల్ J ఈక్వల్స్ టు యాంగిల్ K అని ఇచ్చారు. అంటే ఈ యాంగిల్ మనకి టీటా, ఎందుకంటే ఇది 2θ కాబట్టి యాంగిల్ J ఈక్వల్స్ టు యాంగిల్ K కాబట్టి. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ చూసినట్లయితే 2θ + 2θ 4θ + θ 5θ ఈక్వల్స్ టు 180 degrees. అంటే ఇక్కడ టీటా 18 into 2 36 degrees. మనకి ఇక్కడ కనుక్కోమన్నారు ఈ వాల్యూ.
అంటే 2/3 ఆఫ్ హెచ్జికే అంటే 180 మైనస్ 2 టీటా జీకేజే ప్లస్ టీటా అంటే 2/3 ఆఫ్ 180 మైనస్ 2/3 ఆఫ్ టీటా 36 డిగ్రీస్ 360 312 120 మైనస్ 24 96 డిగ్రీస్ ఆప్షన్ 4. ఫోర్త్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు 2000 రూపీస్ పైన. అంటే ప్రిన్సిపల్ మనకి ఇచ్చారు, రేట్ ఇచ్చారు. ఫ్రమ్ పీరియడ్ 14 ఫిబ్రవరి 2023 టు 28 ఏప్రిల్ 2023. అంటే ఇక్కడ ఇయర్ ప్రకారం అడగలేదు, మంత్ వైజ్ అడిగారు. 2023 ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 14 అంటే ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి దీంట్లో 28 డేస్ ఉంటాయి. ఆల్రెడీ 14 డేస్ అయిపోయాయి కాబట్టి 28 మైనస్ 14. మార్చ్ కంప్లీట్ అంటే 31 డేస్. 28 డేస్ అంటే ఏప్రిల్ 28. ఇక్కడ 14 31 28 14 31 28 అంటే 73 డేస్ మనకి ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు 73 డేస్కి. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు, పీటీఆర్ బై 100. ప్రిన్సిపల్ 2000, టైం పీరియడ్ 73 డేస్ అంటే ఇయర్లీ కావాలంటే మనం 365తో డివైడ్ చేస్తాము. రేట్ 6.5 బై 100. 0 క్యాన్సిల్ అయిపోతాయి, 0 డెసిమల్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలింది 2 ఇంటూ 73 ఇంటూ 65 బై 365. 365ని మనం 5 కామన్ తీస్తే 73 మిగులుతుంది. 73 క్యాన్సిల్. 5 1 టైమ్స్ 5 1 13. కాబట్టి మన ఆన్సర్ 2 ఇంటూ 13 26. ఆప్షన్ 3. ఫిఫ్త్ క్వశ్చన్ పాపులేషన్ క్వశ్చన్. మనం ముందుగా అర్థం చేసుకున్నాం పాపులేషన్ సమ్ సిమిలర్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అని. ఇక్కడ ఇచ్చారు పాపులేషన్ ఆఫ్ ఏరియా 50,000 50,000 వరకు ఇంక్రీజ్ అయింది 2016 టు 2018. అంటే 2018 కల్లా పాపులేషన్ 50,000 అని ఇచ్చారు. at the rate 6% per annum. If A is the population in 2016లో పాపులేషన్ A అనుకోమన్నారు అండ్ B is the population is in 2020 కల్లా పాపులేషన్ B అనుకుంటే ఆ రెండు అప్రాక్సిమేట్ వాల్యూ చేస్తే B మైనస్ A వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వదిలేస్తేనే బెటర్, ఎందుకంటే ఇవి లెంగ్తీ క్వశ్చన్స్. ఇప్పుడు A అంటే ఇది ప్రిన్సిపల్. A ఇంటూ 1 ప్లస్ 6/100 హోల్ స్క్వేర్ అంటే 2016 నుంచి 2018కి. అప్పుడు అమౌంట్ ఎంత 5 ఇంటూ 10⁴. ఎందుకంటే 50,000 5 ఇంటూ 10⁴ కాబట్టి. సో మనకి ఏ వాల్యూ సాల్వ్ చేస్తే 5 ఇంటూ 10⁴ బై 100 ప్లస్ 6 106 డెసిమల్ ఉంది కాబట్టి 1.06 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ 2018 నుంచి 2020కి బి వాల్యూ అంటే బి ఇప్పుడు 2018 నుంచి క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి 50,000 అంటే 5 ఇంటూ 10⁴ ప్లస్ 1.06 హోల్ స్క్వేర్ 56,180 వస్తుంది. ఏ వాల్యూ ఇది 50,000 బై 1.06 హోల్ స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తే 44,499 వస్తుంది. ఇప్పుడు మనల్ని బి మైనస్ ఏ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ 11,680 వస్తుంది. ఆప్షన్ 1. ఇది సాల్వ్ చేయడం కొంచెం డిఫికల్ట్, ఎగ్జామ్లో చేయడం కష్టం, అందుకే ఈ సమ్ వదిలేస్తే బెటర్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ అనదర్ జామెట్రీ క్వశ్చన్. ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చారు 121:225 అని. సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏ రేషియోలో కనుక్కోమంటున్నారు.
మనకు తెలుసు ఏరియా రేషియో ఈక్వల్స్ టు వాటి సైడ్ స్క్వేర్ అని. కాబట్టి S1 స్క్వేర్ బై S2 స్క్వేర్ వాల్యూ 121/225 ఈజ్ నథింగ్ బట్ 11 స్క్వేర్ బై 225 రూట్ 15. కాబట్టి 15 స్క్వేర్. కాబట్టి S1 బై S2 ఈక్వల్స్ టు స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 11/15, 11:15 ఆప్షన్ 2. 7th క్వశ్చన్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ 3 వేరియబుల్స్ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. మనల్ని y వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఉన్నాయి. మనం ఫస్ట్ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేద్దాము. అప్పుడు మనకి x - 2y + 2z + x - y + z = 16 + 9 25 వస్తుంది. అప్పుడు 2x - 3y + 3z = 25 వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 3 చూసినట్లయితే 2x - 3y ఈ రెండిట్లో కామన్ ఉంది. కాబట్టి మనం ఈక్వేషన్ 4 నుంచి ఈక్వేషన్ 3 సబ్ట్రాక్ట్ చేద్దాము. ఈక్వేషన్ 4 - ఈక్వేషన్ 3. 2x - 2x 0, -3y + 3y క్యాన్సిల్, 3z - z = 25 - 9 16. కాబట్టి 4z వాల్యూ మనకి 16 వచ్చింది. ఇక్కడ నుంచి z వాల్యూ మనకి 4 వచ్చింది. కానీ మనకు కావాల్సింది y వాల్యూ. ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేద్దాము. అప్పుడు మనకి x - 2y + 2z minus of x minus y plus z equals to 16 minus 9 7. అప్పుడు x minus 2y plus 2z minus x plus y minus z. minus x plus x cancel అయిపోతుంది. minus y plus z equals to 7. ఇక్కడ నుంచి మనకి y వాల్యూ కావాలి. ఆల్రెడీ మనకి z వాల్యూ 4 వచ్చింది. y వాల్యూ ఈక్వల్స్ టు z minus 7. z 4 minus 7 equals to -3. ఆప్షన్ 4. 8th క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్. రాణి అండ్ ఆద్య వర్కింగ్ సపరేట్లీ కెన్ ఫినిష్ టాస్క్ ఇన్ 12 days 16 hours అని ఇచ్చారు. ఇది క్వశ్చన్ తప్పు. ఇక్కడ డేస్ యాక్చువల్లీ. అలా అయితేనే మనకు ఆన్సర్ వస్తుంది. రాణి 12 days, ఆద్య 16 days. They work in stretches of 1 day alternatively. If Rani starts working first, అంటే ఫస్ట్ రాణి ఆద్య అలాగా, నెక్స్ట్ రాణి, ఆ తర్వాత ఆద్య, ఇలాగ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ 12కి 16కి LCM 48 units. అంటే రాణి వచ్చేసి 48/12 4 units చేస్తుంది పర్ డే. ఆద్య 48/16 అంటే 3 units పర్ డే. అంటే వీళ్ళు 2 daysలో 7 units చేస్తారు. కనుక మనకు కావాల్సిన వర్క్ 48 units. మనకు కావాల్సింది 48 units. అంటే ఈ 7 units ఇంటూ 6 మాది 7తో ఎందుకు మల్టిప్లై చేద్దాం అంటే 49 units 48 కన్నా ఎక్కువ అయిపోతుంది. కానీ మనకు కావాల్సింది 48 units. కాబట్టి 42 units ఇన్ 12 days. మిగిలింది 48 మైనస్ 42 6 units. ఈ 6 units ఫస్ట్ రాణి 4 units చేసేస్తుంది. కాబట్టి రాణి 1 day ఎక్స్ట్రా చేస్తే -4 units. మిగిలింది 2 units ఆద్య కంప్లీట్ చేయాలి. ఆద్య 1 dayలో 3 units కంప్లీట్ చేస్తుంది. కానీ 2 units కావాలంటే 2/3 days పడుతుంది. ఇద్దరు కలిపి 12 days, రాణి 1 day, ఆద్య 2/3. ఇది రాణి, ఇది ఆద్య. కాబట్టి 13 2/3 days. ఆప్షన్
3. 9th క్వశ్చన్ ప్రాబబిలిటీ. ఏ అండ్ బి ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, ఒక గేమ్ ఆడుతున్నారు, టార్గెట్ హిట్టింగ్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ హిట్టింగ్ ది టార్గెట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇచ్చారు, టార్గెట్ హిట్ చేసేది 2/3. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇచ్చారు, హిట్ చేసేది 3/4. క్వశ్చన్ ఏం అడిగారంటే ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్ ది టార్గెట్. ఎవరైనా ఒక్కరే ఆ టార్గెట్ని హిట్ చేయాలి. దానికి మనం పి ఆఫ్ ఏ బార్ కనుక్కుంటాము. 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే 1 మైనస్ 2/3, 1/3. ప్రాబబిలిటీ ఆఫ్ బి నాట్ హిట్టింగ్ ది టార్గెట్ 1 మైనస్ పి ఆఫ్ బి అంటే 1 మైనస్ 3/4, 1/4. ఎగ్జాక్ట్లీ 1 కనుక్కోమంటున్నారు ప్రాబబిలిటీ. అంటే పి ఆఫ్ ఏ కొట్టినప్పుడు బి కొట్టకూడదు టార్గెట్ని, లేదా పి ఆఫ్ ఏ బార్ ఏ కొట్టనప్పుడు బి కొట్టాలి అంటే పి ఆఫ్ బి. సబ్స్టిట్యూషన్ 2/3 ఇంటూ 1/4 ప్లస్ పి ఆఫ్ ఏ బార్ 1/3, పి ఆఫ్ బి 3/4. ఎల్సిఎం మనకి 12, న్యూమరేటర్ అడిషన్ 2 + 3. కాబట్టి మన ఆన్సర్ 5/12, ఆప్షన్ 3. 10th క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. ఇక్కడ ఒక రిటైల్ స్టోర్ షాప్లో డిస్కౌంట్ 20% ఇచ్చారు. ఇఫ్ మనీష్ బైస్ ఐటమ్స్ వర్త్ 2050 రూపీస్ అంటే ఓవరాల్ 2050 రూపీస్ మీద 26% డిస్కౌంట్. ఎంత సేవ్ అయింది ఈ డిస్కౌంట్ వల్ల అని మనల్ని కనుక్కోమంటున్నారు. 0 0 5 2 times 5 4 1 2 1 1 13. కాబట్టి మన ఆన్సర్ 41 ఇంటూ 13. ఇక్కడ లాస్ట్ డిజిట్ 1 ఇంటూ 3 కాబట్టి ఆప్షన్ 3. ఎగ్జాక్ట్ సాల్వ్ చేయాలంటే 41 13 12 1 4 3 3 5 533 కాబట్టి ఆప్షన్ 3. 11th క్వశ్చన్ మిక్చర్ అండ్ అలిగేషన్ రేషియో క్వశ్చన్. వెజిల్ ఏలో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చారు, వెజిల్ బిలో కూడా 2:1 ఇచ్చారు. ఏలో నుంచి X లీటర్స్ తీశారు, బిలో నుంచి Y లీటర్స్ తీశారు. అప్పుడు మిల్క్ టు వాటర్ 8:5 అయింది. ఇక్కడ 4 + 5 9, 2 + 1 3, 8 + 5 13. X:Y కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మిల్క్ టు టోటల్, మిల్క్ 4, టోటల్ 9 parts. బిలో 2/3, ఓవరాల్ 8/13. కాబట్టి మనకి ఈ వాల్యూస్ కావాలి, ఈ రేషియో మనల్ని అడుగుతున్నారు. 2/3 మైనస్ 8/13, ఈ వాల్యూ వచ్చేసి 8/13 మైనస్ 4/9. ఇక్కడ ఎల్సిఎం 3 ఇంటూ 13, 13 ఇంటూ 2 26, 8 ఇంటూ 3 24 ఈజ్ టు ఇక్కడ ఎల్సిఎం 13 ఇంటూ 9, 9 8 72, 14 3 times 52. ఇక్కడ 13 క్యాన్సిల్ అయిపోతుంది, 3 1 times 3 times. ఆన్సర్ 2:20/3, 2 1 time 10 times, 1:10/3 అంటే 3:10, ఆప్షన్ 2. 12th క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్ కనుక్కోమంటున్నారు. ఈవెన్ నెంబర్స్ ఫార్ములా సమ్ మనకు తెలుసు n × n+1 అని. ఇక్కడ యావరేజ్ కనుక్కోమన్నారు కాబట్టి n × n+1, n నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై n. n క్యాన్సిల్ అయిపోతే మనకు యావరేజ్ n+1 వస్తుంది. ఇక్కడ n 91 ఇచ్చారు, 91 + 1 92, ఆప్షన్ 3. 13th క్వశ్చన్ జామెట్రీ. వాల్యూమ్ కనుక్కోమంటున్నారు, అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమంటున్నారు. రైట్ సర్క్యులర్ కోన్. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు, రేడియస్ సగం ఉంటుంది, 12/2 6, హైట్ ఇచ్చారు 5 అని. వాల్యూమ్ కనుక్కోవాలి అంటే 1/3 పై r²h వాల్యూ కనుక్కోవాలి. 1/3 పై వాల్యూ 22/7, r 6 × 6, హైట్ 5, 3 2 times. ఇక్కడ డినామినేటర్ 7 ఉంది,
ఏది న్యూమరేటర్లో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి మనం 22/7ని 3.14 అని రాసుకుందాము. 6 × 2 12, 12 × 5 60, 0 డెసిమల్, 31.4 × 6 24, 6 + 8 18, 8.4 అప్రాక్సిమేట్లీ ఆప్షన్ 3. 14th క్వశ్చన్ సింప్లిఫికేషన్. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 6859 మనకు తెలుసు, దాని వాల్యూ 19 అని. 4th రూట్ ఆఫ్ 1296 అది 6⁴ వాల్యూ. ఇది దీని వాల్యూ 6⁴ కాబట్టి అది రూట్ పవర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి 6 మిగులుతుంది. 3/57 × 42 మన ఆన్సర్. 9 3s 57 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 time, 6 7 times 42 కాబట్టి మనకి 7 మిగులుతుంది. ఆప్షన్ 1. 15th క్వశ్చన్ ఆల్జిబ్రా సింప్లిఫికేషన్. x వాల్యూ 8 + √5, y వాల్యూ 8 - √5, x² + y² కనుక్కోమంటున్నారు. అంటే 8 + √5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - √5 హోల్ స్క్వేర్ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇది a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. అంటే -2ab + 2ab క్యాన్సిల్ అయిపోతే మనకి 2 times a² + b² వస్తుంది. అంటే 2 times 8² ప్లస్ √5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8² 64 + 5 కాబట్టి మన వాల్యూ 2 times 69 138. ఆప్షన్ 1. 16th క్వశ్చన్ రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్. as sum of money is distributed among 3 friends PQR. కొంత అమౌంట్ PQR 3 ఫ్రెండ్స్ మధ్యనే డిస్ట్రిబ్యూట్ చేశారు 5:3:4 రేషియోలో. అంటే P 5x, Q 3x అమౌంట్ వచ్చింది, Rకి 4x మనీ వచ్చింది. ఇఫ్ P gets 1500 rupees మోర్ దెన్ R, అంటే Pకి R మధ్యలో డిఫరెన్స్ ఇచ్చారు. అంటే 5x - 4x వాల్యూ మనకి ఇచ్చారు 1500 అని. అంటే x 1500 వాల్యూ మనకు వచ్చింది. Q షేర్ అడుగుతున్నారు, అది 3x, 3 times x అంటే 3 times 1500 అది 4500 రూపీస్. ఆప్షన్ 1. 17th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ. tan of x + y × tan of x - y 1 అని ఇచ్చారు. మనకు తెలుసు tan of a + b = tan a + tan b / 1 - tan a tan b. ప్రస్తుతానికి a వాల్యూ x + y, b వాల్యూ x - y తీసుకుంటే ఇక్కడ మనకి tan of 2x వస్తుంది. అప్పుడు న్యూమరేటర్ పక్కన ఉంచితే ఇక్కడ tan of x + y × tan of x - y మనకి 1 అని ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డినామినేటర్ 0 వస్తుంది. అంటే దీని వాల్యూ ఇన్ఫినిట్ ఆర్ నాట్ డిఫైన్డ్ అని. tan 90 degrees నాట్ డిఫైన్డ్ అని మనకు తెలుసు కాబట్టి tan 2x = tan 90 degrees. ఎందుకంటే tan 90 ఇన్ఫినిట్ ఆర్ నాట్ డిఫైన్డ్ అని. ఇక్కడ మనం ఈక్వేట్ చేస్తే 2x = 90 degrees, x = 45 degrees మనకు వచ్చింది. కానీ వాళ్ళు అడిగింది tan x వాల్యూ, అంటే tan 45. 1 ఆప్షన్ 2. 18th క్వశ్చన్ స్టాటిస్టిక్స్. ఇక్కడ మోడ్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే 24 24 24 3 times రిపీట్ అయింది. 25 25 ఓన్లీ 2 times రిపీట్ అయింది. 24 ఆప్షన్ లేదు కాబట్టి మనం ఈ ఎంపెరికల్ ఫామ్లో యూజ్ చేయమన్నారు. అంటే ఈ ఫామ్లో యూజ్ చేయాలి. ఇక్కడ మీడియం మనం ఫస్ట్ ఈ ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్స్ తక్కువ నుంచి ఎక్కువ నెంబర్కి రాసుకుంటే మీడియన్ కనుక్కోవాలి. 16 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ తీసేస్తే మనకి ఈ 2 మిగిలాయి. వీటి యావరేజ్ 22 + 24/2. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. ఈ మొత్తం యాడిషన్ చేస్తే
సమ్ 264 వస్తుంది. 264 నెంబర్స్ 12 ఉన్నాయి కాబట్టి యావరేజ్ కాబట్టి నెంబర్ ఆఫ్ నెంబర్స్ 12. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 11 + 12 23 - 2 1 6 6 1 6 4 24 2 24 44 కాబట్టి 69 - 44 25 ఆన్సర్ ఆప్షన్ 3. 19th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ. ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చారు, దీన్ని రెసిప్రోకేట్ చేస్తే మనకి secant + tan - tan అప్పుడు 1/9 9/1 అవుతుంది కాబట్టి 9. ఇక్కడ మనము కాంపోనెంటో డివిడెండో అప్లై చేస్తే secant / tan వాల్యూ మనకు వస్తుంది. అది 9 + 1/9 - 1 అంటే 10/8 2 5 times 4 times. secant 1/cos 1/tan cos sin కాబట్టి sin వాల్యూ మనకి 4/5 వచ్చింది. మనల్ని ఈ వాల్యూ కనుక్కోమంటున్నారు. టీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇది 3 అవుతుంది. sin ఆపోజిట్ బై హైపోటెన్యూస్ tan 4/3 హోల్ స్క్వేర్ బై 4/5 + 4/3 హోల్ స్క్వేర్ 4/5 - 16/9 బై 4/5 + 16/9 36 - 80 బై ఇది 9 × 5 9 × 5 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి +80 -44/116 4 11 4 2 8 9 కాబట్టి మన ఆన్సర్ -11/29 ఆప్షన్ 4. 20th క్వశ్చన్ ఆల్జిబ్రా ఆర్ బేసెస్ అండ్ ఇండిసెస్ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడిగారు. మనకి a⁴m/a⁴n ఫార్ములా తెలుసు, a⁴m - n అని. ఇక్కడ ఏకి పవర్ 7 న్యూమరేటర్ డినామినేటర్ 9 ఉంది కాబట్టి 7 - 9 -2 అంటే a⁻−2 ఓన్లీ ఆప్షన్ 3లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 3. b⁸8 5 ఉంది కాబట్టి 8 - 5 3 కాబట్టి b³ ఉంది ఇక్కడ. c వచ్చేసరికి 7 - 4 3 కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఆప్షన్ 3. 21st క్వశ్చన్ పర్సంటేజ్ క్వశ్చన్. హౌ మచ్ ఈస్ 60% ఆఫ్ 75 గ్రేటర్ దాన్ 1/5 ఆఫ్ 25 అంటే 60% ఆఫ్ 75 ఎంత ఎక్కువ 1/5 ఆఫ్ 25. 1/5 ఆఫ్ అంటే ఇంటూ 25 5 1 5 times అంటే 5. 60% ఆఫ్ 75ని మనం 75% ఆఫ్ 60 అని రాయొచ్చు. 75% మనకి 3/4 అని తెలుసు. ఆఫ్ అంటే ఇంటూ 60 4 1s 4 4 2 left 4 5s 3 × 15 45 ఎంత ఎక్కువ అని అడుగుతున్నారు కాబట్టి 45 - 5 40 ఆప్షన్ 3. 22nd క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 3 persons ఇచ్చారు 56 years అని. వాళ్ళ రేషియో కూడా ఇచ్చారు 2:5:7 అని. అంటే 2x 5x 7x అని వాళ్ళ ఏజెస్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ పర్సన్. యంగెస్ట్ అంటే అందరికన్నా చిన్న 2x వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ యావరేజ్ 2x + 5x + 7x / 3 మనకి 56 అని చెప్పారు. 7 + 5 12 12 + 2 14 14x / 3 = 56 14 1 time 14 4 times కాబట్టి మనకి x వాల్యూ 4 × 3 వచ్చింది 12. కానీ యంగెస్ట్ 2x అడిగారు అంటే 2 × 12 అంటే 24 ఆప్షన్ 1. 23rd క్వశ్చన్ జామెట్రీ. ఒక
టాయ్, ఒక ఆట బొమ్మ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ లాగుంది. ఇది హెమిస్పియర్, ఇది కోన్. ద రేడియస్ ఇచ్చారు 36 సెంటీమీటర్స్ అని, హైట్ 105 అని ఇచ్చారు. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఆ రేడియస్ మనకి 36 అంటే 9 into 4 అంటే 9 మల్టిపుల్ మనం చూద్దాము. ఇక్కడ 6, 7, 8, 13 ఇది కాదు. ఆప్షన్ 2 11 + 16 27 9 మల్టిపులే, పక్కన ఉంచుదాము. ఇక్కడ 9 9 మల్టిపుల్ 5 + 7 12 ఇది కాదు. 5 + 4 9 + 2 ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 2 సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 9 మల్టిపుల్ ఆప్షన్ వెరిఫికేషన్. 24th క్వశ్చన్ ఏజెస్ క్వశ్చన్. అనిల్ అండ్ బీనా ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యన డిఫరెన్స్ 5 అని ఇచ్చారు. ఇక్కడ బీనా ఈజ్ ఓల్డర్ దెన్ అనిల్ అని కూడా ఇచ్చారు. అంటే బీనా పెద్ద అనిల్ కన్నా బై 5 అంటే ఎక్స్ అనుకుంటే అనిల్, బి పెద్ద కాబట్టి x + 5. అనిల్స్ ఫాదర్ దినేష్ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ అనిల్ అంటే 3 కాబట్టి 3x. అండ్ బీనా ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డర్ సిస్టర్ చారు అంటే బీనా 2 ఉన్నారు చారు కన్నా, అంటే చారు బీనాలో సగం, x + 5/2. ద ఏజెస్ ఆఫ్ దినేష్ అండ్ చారు డిఫర్ బై 45 years. వీళ్ళ మధ్యన డిఫరెన్స్ ఇచ్చారు. డి ఇంకా సి 3x - x + 5/2 = 45 అని ఇచ్చారు. అంటే 45 = 3 క్రాస్ మల్టిప్లికేషన్ ఏం లేదంటే 1. 3 × 2 6 - x 5x - 5/2. ఇక్కడ నుంచి 5 9 times 9 × 2 18 = x - 1. x మనకి 19 వాల్యూ వచ్చింది. సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ దినేష్ అండ్ చారు. దినేష్ ప్లస్ చారు సమ్ కనుక్కోమంటున్నారు. 3x + x + 5/2 వాల్యూ కనుక్కోవాలి. 19 3 times 57 ప్లస్ 19 + 4 24/2 12 కాబట్టి 69 ఆప్షన్ 3. 25th క్వశ్చన్ జామెట్రీ క్వశ్చన్. హైట్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఇచ్చారు 63 సెంటీమీటర్స్ అని, అంటే h 63 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 5 times ది ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్. మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఈ ఫార్ములా అని తెలుసు. దీనికన్నా బేస్ ఏరియా కన్నా 5 times ఉందని ఇచ్చారు. h² + r² = 5 times πr². పై క్యాన్సిల్ అయిపోతుంది, r కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి రూట్ పోతుంది. కాబట్టి h² + r² = 25r². h² = 24r². ఇది ఇలా పక్కన పెడదాము. ఇక్కడ మనల్ని క్వశ్చన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అడిగారు. మనకు తెలుసు 1/3 πr²h అని. 1/3 π వాల్యూ 22/7, r² మనకు తెలీదు, r² అలానే ఉంచుదాము. h 63 3 21 7 3 times కాబట్టి మనకి 66 r² వాల్యూమ్. r² వాల్యూ మనం కనుక్కోవాలి. r² ఇక్కడ నుంచి h²/24 h² 63 × 63/24 అంటే ఇక్కడ 66 × 63 × 63/24. 6 11 times 6 4 times 63 × 63 3969 × 11/4. మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 10914.75 ఆప్షన్ 3. 26th క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్. A man buys 10 identical articles for total 15 rupees. అంటే 10 articles 15 rupees కి కొన్నాడు. ఒక ఆర్టికల్ 15/10 అంటే 1.5 rupees కి కొన్నాడు. And he sells each of them
అంటే ఒకటి 1.7 రూపీస్కి అమ్ముతున్నాడు. కాస్ట్ ప్రైస్ మనకి ఆల్రెడీ 1.5 రూపీస్ వచ్చింది ఈచ్ ఆర్టికల్ది. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు 1.7 రూపీస్ అని. ప్రాఫిట్ పర్సంటేజ్ మనల్ని కనుక్కోమంటున్నారు. ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎస్పి మైనస్ సిపి, 1.7 మైనస్ 1.5, 0.2 బై 1.5 ఇంటూ 100. డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 5 3 టైమ్స్, 5 20 టైమ్స్. ఇక్కడ 2 ఇంటూ 20 40 బై 3. 1/3 వాల్యూ 0.33. డెసిమల్ 0 క్యాన్సిల్ అయిపోతే 4 ఇంటూ 3.3. అప్పుడు మనకి 3.3 ఇంటూ 4 13.2 అప్రాక్సిమేట్ వాల్యూ, అంటే ఆప్షన్ 2. 27th క్వశ్చన్ స్టాటిస్టిక్స్ మీడియన్ కనుక్కోమంటున్నారు. ఒక గ్రూప్ డేటా ఇచ్చారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 0 to 5 3 5 4 2 7 6 5. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. అంటే 3 3 plus 5 8 8 plus 4 12 12 plus 2 14 14 plus 7 21 21 plus 6 27 27 plus 5 32. ఇక్కడ మనకి n వాల్యూ 32 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ n/2 అంటే 16. 16 కన్నా తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ 14 రాసేసుకుందాము. హైట్ ఇక్కడ 0 to 5 అన్నిటికీ 5 ఉంది కాబట్టి 5. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ 16 కంటే ఎక్కువ 21 ఉంది కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ 7. ఇది మీడియన్ క్లాస్ 7 ఫ్రీక్వెన్సీ. లోవర్ లిమిట్ 20 కాబట్టి 20 ప్లస్ 2 ఇంటూ 5 10 బై 7. 10/7 వాల్యూ 1.42 సంథింగ్ వస్తుంది కాబట్టి 21.42 అప్రాక్సిమేట్లీ 21.43 ఆప్షన్ 3. 28th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ. ఇక్కడ ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. రైట్ యాంగిల్ అట్ బి అంటే బి 90 degrees అని ఇచ్చారు. tan a = √3 అని కూడా ఇచ్చారు. ఈ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఈ ఫార్ములా మనకు తెలుసు, sin a plus c ఫార్ములా. ఇది కూడా అదే ఫార్ములా టైప్, cos a plus c. మనకు తెలుసు ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ సమ్ 180 degrees అని. ఆల్రెడీ బి 90 degrees అని ఇచ్చారు కాబట్టి a plus c 180 minus 90 90 degrees. కాబట్టి sin 90 cos 90. cos 90 వాల్యూ sin 0 0, sin 90 వాల్యూ 1 కాబట్టి 1, 0 ఆప్షన్ 3. 29th క్వశ్చన్ ఆల్జీబ్రా సింప్లిఫికేషన్. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అది రిజాల్వ్ చేయాలి. మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు, అది అప్లై చేయాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో అది అప్లై చేస్తాము. ఇక్కడ ఫస్ట్ a స్క్వేర్ 25z స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 144 y స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి 2 ఇంటూ 5z ఇంటూ 12y. దీని కింద ఈ ఈక్వేషన్ రాస్తాము. 144z స్క్వేర్ ప్లస్ 24y స్క్వేర్ ప్లస్ 2ab 12z ఇంటూ 5y మైనస్ 144z స్క్వేర్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ మైనస్. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకు మిగిలింది 25z స్క్వేర్ 144 ప్లస్ 25 169y స్క్వేర్ ఆప్షన్ 1. 30th క్వశ్చన్ సింప్లిఫికేషన్ బాడ్మస్ రూల్ అప్లికేషన్. 4 cube 16 4s 64. 0 addition or subtraction. 22/2 11. 11 square 121 minus 8. 7 6 times 42. 581 plus 42.
227. 227 minus 8, 219. Option 3.